హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ కుల్ఫీ అన్నమాట. కుల్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం, ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 లీటర్ల పాలు పోసుకొని బాగా మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత సాఫ్రాన్ 1/2 టీ స్పూన్ వేసి కలుపుతూ ఉండాలి. బాగా కలుపుతూ ఉండాలి, మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. బాగా కలుపుతూ ఉండాలి. పాలు మరిగించుకొని బాగా బాయిల్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. పాలు కలుపుతూ ఉంటే థిక్గా అయిపోతాయి. అప్పుడు 15 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని పాలు మరిగించుకొని ఉండాలన్నమాట. అప్పుడు పాలు థిక్గా అయిపోతాయి, దగ్గరికి వచ్చేస్తాయి. పాలు థిక్గా వస్తాయి అన్నమాట, బాగా వస్తాయి పాలు. అప్పుడు సైడ్స్ కూడా ఎలా ఉందో చూసుకోవాలి. చూసుకొని పాలు థిక్గా వచ్చేది చూస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు పాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇన్స్టెంట్ మావా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1 కప్పు క్రీమ్ తీసుకొని ఒక గిన్నెలోని 1 కప్పు క్రీమ్ వేసుకోవాలి. అందులో 1/2 కప్ మిల్క్ వేసుకొని కలపాలి. తర్వాత 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తూ ఉండాలి, లమ్స్ లేకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. బాగా మిక్స్ చేస్తుంటే బాగుంటుంది అన్నమాట. అదంతా సిమ్లో పెట్టుకొని చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడు థిక్గా అయిపోతుంది, బాగా దగ్గరగా అవుతుంది అన్నమాట. అలా కలుపుతూ ఉండాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అది దగ్గరగా వస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు ఇన్స్టెంట్ మావా రెడీ అయిపోయింది అనమాట. అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలలో ఇవి మిక్స్ చేయాలన్నమాట. ఆ పాలలో ఇవి మిక్స్ చేసి బాగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మొత్తం పాలలోని ఇదంతా ఈ మావా అంతా మిక్స్ అయిపోవాలన్నమాట. అప్పుడు షుగర్ వేసుకోవాలి. 1/2 కప్ షుగర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేయాలి. ఇదంతా సిమ్లో పెట్టుకునే చేయాలి. 2 మినిట్స్ వరకు అలా మిక్స్ చేస్తూ ఉంటే పాలు కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. అప్పుడు యాలకుల పౌడర్ 2 స్పూన్స్, క్యాష్యూ 2 స్పూన్స్, పిస్తా 2 స్పూన్స్, మళ్ళీ ఆల్మండ్ 2 స్పూన్స్ వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు కలిపితే కుల్ఫీ రెడీ అయిపోతుంది. కుల్ఫీ మిక్సర్ రెడీ. బాగా కలుపుతూ ఉంటే దగ్గరికి అవుతుంటే అప్పుడు కుల్ఫీ మిక్సర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఈ మౌల్డ్స్లోని అదంతా పోసుకోవాలన్నమాట. అదంతా ఫిల్ చేయాలి. మౌల్డ్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఆ కప్పు టైట్గా క్లోజ్ చేసేస్తే అది సెట్ అయిపోతుంది. 8 అవర్స్ అలా ఉంచేయాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచితే మౌల్డ్స్లో అన్నీ పెట్టేసి ఉంచితే కుల్ఫీ రెడీ అయిపోతుంది. అది కొంచెం వాటర్లో పెట్టి తీస్తే వచ్చేస్తుంది. అప్పుడు టూత్ పిక్ పెట్టుకొని తీయాలన్నమాట. వస్తే ఇట్లా తీస్తే కుల్ఫీ రెడీ. టేస్టీ కుల్ఫీ రెడీ అయిపోయింది. నోరూరించే కుల్ఫీ రెడీ అయిపోయింది అనమాట. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పక నా వీడియోస్ అన్నీ చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.